మాకు తోడుగా వచ్చి నడిపించి మరి యేసు నామమున వేడుచున్నాము తండ్రి. వారికి జై. రక్షణ దయచేసి కృష్ణ వారికి జై. హల్లెలూయా. ముందుగా ప్రేమతో యేసు పిలుచుచున్నాడు నమ్ము. ప్రేమతో యేసు పిలుచుగా వెళ్ళుము. రక్షణను పొంది రక్షణ పోగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహి అయే సిలువలో శాపగ్రాహి అయే సిలువలో పరుగెడి రమ్ము. శాపగ్రాహి అయే సిలువలో శాపగ్రాహి అయే సిలువలో పరుగెడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. బోలో ప్రభు యీశు మసీహుకి జై. పాప రక్షకుడైన యేసు ప్రభువునకి జై. ముక్తిదాత అయిన యేసు ప్రభువునకి జై. హల్లెలూయా. హల్లెలూయా. మా ప్రియమైన తెనాలి పట్టణ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మేము పాడిన పాట ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రండి అని పాడుకుంటూ మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మానవాళిని ప్రేమించాడు. లోకములో ఉన్న మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. సకల దేశ ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పక్షపాతము లేదు. జాతి అని, మతము అని, దేశము అని, కులము అనే పక్షపాతము లేకుండా అందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడయ్యా? ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే, ప్రియమైన వారులారా, ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించదనని చూడారా ప్రభువైన యేసు క్రీస్తు వారు పిలుచుచు ఉన్నారు. పాప భారమును మోయచ్చు, విశ్రాంతి లేక మూలుగుచు పాపములో జీవిస్తున్న మానవునికి విశ్రాంతినిచ్చుట కొరకై ప్రేమగల రక్షకుడు, దేవాతి దేవుడు, దేవుడైండి మానవాకారములో ఈ భూమి మీదకి తనను తాను పరిచయం చేసుకుంటుకై దేవాతి దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. పిల్లారా, ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరములు జీవించాడు.
ఎంతో మందిని ఆయన ప్రేమతో బాగు చేశాడు. పుట్టివారిని, గుడ్డివారిని, మగవారిని, చెవిటివారిని, చాంద్ర రోగం గలవారిని, దైవల చేత ప్రేమింపబడుచున్న వారిని ఆయన ఎంతగానో ప్రేమించి, కుష్ఠరోగులను ఎంతగానో ప్రేమించి ఆయన వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆయన దగ్గర ఎంతో విస్తారమైన ప్రేమ ఉంది ప్రియులారా. అంతేకాదు, చనిపోయిన వారిని సైతం ప్రేమతో ఆయన బ్రతికించి వారి కుటుంబీకులకు అప్పగించాడు. ప్రియమైన వారులారా, ఇంకేం చేశాడయ్యా ఆయన అంటే, మనందరి పాప దోషముల కొరకై మనందరి పాప భారమును ఆయన వీపు మీద మోసుకొని కలువరి సిలువలో ప్రియులారా వేలాడదీయబడుతూ వచ్చాడు. మోయలేని ఆ బరువైన సిలువను ఆయన మన కొరకు మోసి ప్రియులారా మనకి విశ్రాంతి, నెమ్మది, విడుదలను అనుగ్రహించడం కొరకై ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టాడు. తన రక్తములంతా దారుగా పెంచాడు. ఉదార ప్రేమతో ఆయన ఇదంతా మన కొరకు చేశాడు. ఎందుకొరకయ్యా అంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ మానవునికి కలగదు అని సామాన్యులు చెప్పుకుంటా ఉన్నారా. అందుకనే దృష్ట్యాలు మొదలుకొని మానవుడు పాపం పోగొట్టుకోవడానికి తాపాత్రయపడుతున్నాడు. ఏదో ఒక రీతిగా పుణ్యం చేసుకోవాలని రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు. మనం చేస్తున్న ప్రయత్నాల్లో మనకు పుణ్యం కలుగుతుందేమో తెలియదు, కానీ పాపము మట్టికి పోదు అని బైబిల్ సెలవిస్తా ఉంది. పాపములు పోగొట్టాలి అంటే భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం ఉందని వ్రాయబడింది. అందుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం కలిగి పవిత్రులుగా చేస్తుంది. పాపమైన తెనాలి పట్టణ ప్రజలారా, ఉచితముగా పాప క్షమాపణను ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు దొరుకుతుంది. ఈ ప్రేమామయుడు మనందరి పాప దోషములను తన వీపు మీద మోసుకొని కలువరి సిలువలో తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. 3వ దినమున ఆయన సమాధి నుండి తిరిగి లేచి ప్రజలందరూ చూస్తూ ఉండగా పరలోకమున ఆరోహణమై వెళ్ళాడు. ఇలా ఏ రీతిగా వెళ్ళాడు, అది యేసుక్రీస్తు ప్రభువారు మొదటి పిల్లవలే వచ్చాడు. రెండవసారి ఆయన కొదమ సింహం వలె భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రియమైన వారులారా, తను నమ్మిన వారిని నిత్యత్వంలో చేర్చు కొరకాయ పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయి రాబోతున్నాడు. నేను మోక్షరాజ్యం కావాలంటే పాపములో జీవించి పాపములో మరణించి నరకము నుండి తప్పించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గమై ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు. కానీ పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఏం చేయాలయ్యా? ఏం చేయవలసిన లేదు. నీ నోటితో హృదయపూర్తిగా 2-3 మాటలు పలకగలిగితే చాలు. యేసు ప్రభువా, విశ్వాసంతో 2-3 మాటలు, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, బిడ్డగా నన్ను అంగీకరించు ప్రభువా అని అంటే చాలు. స్వక్షములో మోక్షం, ఖర్చు లేని కైలాసం, పరలోక రాజ్యములో జీవ గ్రంథమందు నీ పేరు రాసుకుంటారు. ఎప్పుడు ఈ లోకం విడిచినా లేక ఎప్పుడు ప్రభు వచ్చినా పరలోకములో ఉంటారు. ఈ సత్య సువార్త నమ్మిన యెడల నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. నేను ముందుకు వెళ్తున్నాను. యేసు ప్రభు గురించి ఎప్పుడు తెలుసుకోవాలంటే మా దగ్గర చిన్న చిన్న పత్రికలు, చిన్న పుస్తకాలు ఉన్నాయి. నేను స్వల్ప ధరకు ఇస్తున్నా, తీసుకోండి, చదవండి, సత్యాన్ని గ్రహించి మేలైనది చేపట్టండి, ఆత్మరక్షణ పొందమని ప్రభు నామమున మనవి చేస్తున్నా. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు దేవా, ప్రేమ మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామముకై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం తండ్రి. మీ ప్రేమ అపారమైనది, శాశ్వతమైనది. అది మానవుని రక్షించేది, మానవుని నిత్య జీవనం ప్రసాదించేది. ఇలా ప్రభు మరి కలువరిలో మీరు చూపిన ప్రేమ ద్వారా దేవ మరి అనేకులను ఆకర్షించుకుని ఇష్టపడి ఉన్నతమైన స్థలముల్లో నివసించిన దేవుడు రిక్తునిగా చేసుకుని లోకంలో మీరు కనపరిచిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. సర్వమానవాళిని రక్షించాలని ఉద్దేశించి
ఆ ప్రేమను మీరు పంచిందానికై స్తోత్రాలు. ఎరుగటకు సహాయం చేయమని, ఇంతవరకు ప్రభు మీరు చెప్పిన మాటలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ఫలవంతమైనగా చేయమని, ముందుకు వెళ్తుండగా సహాయం చేయమని, గొప్ప చూపమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. హల్లెలూయా. ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై వేయబడి, ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై వేయబడి, ప్రాణమిడెను సిలువలో, ప్రాణమిడెను సిలువలో పరుగిడిరము, ప్రాణమిడెను సిలువలో, ప్రాణమిడెను సిలువలో పరుగిడిరము. ప్రేమతో యేసు నిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు నిలచుచున్నాడు రమ్ము. సిలువలో నీకై దాపిగొని కలుష క్షమకై ప్రార్థించి, సిలువలో నీకై దాపిగొని కలుష క్షమకై ప్రార్థించి, సహించి ప్రాణమిడే నీ కొరకు, సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడిరము, సహించి ప్రాణమిడే నీ కొరకు, సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడిరము. ప్రేమతో యేసు నిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు నిలచుచున్నాడు రమ్ము. ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, వెలుగై ఉన్న దేవునికి, నిత్య జీవం ఇచ్చే దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. మా ప్రియమైన తెనాలి పట్టణ వాసులకు ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వచ్చిన కారణం ఏమంటే, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినాన్ని, అనగా క్రిస్మస్ ఆ యొక్క దినాన్ని మీ మధ్య ప్రకటించవాలని వచ్చినాం. క్రిస్మస్ అంటే సంతోషం అండి. క్రిస్మస్ ప్రపంచ దేశమంతా జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించను. ఆయనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయన కుమారుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు.
ఆయన పుట్టుకలో ప్రియులారా పరిశుద్ధత, ఆయన జీవితంలో పరిశుద్ధత. పరిశుద్ధమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు కలగజేసిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన దేవుడు, సమస్తాన్ని తన మహత్తు గల మాట చేత నిర్మించిన దేవుడు భూమి మీద మానవుడిగా జన్మించాడు. కారణం ఏంటంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందున్న మానవుడు అనగా నీవు నేను మనమందరం కూడా మనము దేవుని పోలికగా జన్మించబడిన వారముగా ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మానవుడు దేవుని యొక్క పోలిక. కాబట్టి దేవుని పోలికగా జన్మించిన మానవుడు దేవునికి దూరమైనటువంటి వారిగా వచ్చినారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం రాయబడతా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన వారలారా, మానవ యొక్క జీవితంలో పాపం అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంది. ఒక మహారాజు అంటున్నాడు, నా తల్లి గర్భమందు నేను పాపంతో జన్మించి తిని అని సెలవిస్తా ఉన్నాడు. మానవుడు పుట్టుకతోని పాపిగా జన్మించినట్టుగా దేవుని వాక్యం రాయబడతా ఉంది. పుట్టుకతోని పాపంతో జన్మిస్తే ప్రియులారా దాని పరివాసానము జీవితంలో కూడా పాపమే. కాబట్టి జన్మ పాపము అది కర్మ పాపానికి దారితీస్తూ వచ్చింది. ఆ కారణం చేత మానవుడు దేవునికి దూరం అవుతూ వచ్చాడు. కాబట్టి పాపం తీసివేసుకోవాలని మానవులు అనేక ప్రయత్నాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, ఎన్నో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, భూదానం, గోదానం, వస్త్రదానం, లేక రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ యొక్క కార్యాల వల్ల మానవుడి యొక్క పాపముని తీసివేయట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వేదాలు కూడా మనకు సెలవిస్తున్నాయి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణవస్య తద్రక్తం పరమాత్మానై పుణ్యదాన బలియాగమని రాయబడుతూ వచ్చింది. సర్వలోకున్న పాపమంతా పోవాలంటే ఒక పుణ్యాత్ముడు, ఒక పరిశుద్ధుడు ఈ లోకంలో బలి అర్పణ అర్పిస్తే తప్ప, లేక బలి అయిపోతే తప్ప పాప క్షమాపణ కలగదు అని రాయబడింది. ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రపంచమంతటలో పుణ్య పురుషులను మనం చూస్తూ వస్తే ఏ పుణ్యాత్ముడైనా మరి పాపుల కొరకై ప్రాణం పెట్టాడా అని మనము అన్వేషిస్తే, ఆలోచిస్తే ప్రియమైన వారులారా, కొందరు అంటూ ఉన్నారు, దుష్ట శిక్షణ భక్త రక్షణ అన్నారు. దుష్టులను శిక్షించి భక్తులను రక్షిస్తూ ఉన్నారు అని సెలవిచ్చేవారుగా ఉన్నారు. అయితే ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని. వీళ్ళరా, పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పాపము ఎటువంటిదైనా ప్రియమైన వారులారా, అది ఎంత ఘోర పాపమైనా, ఒకవేళ నీ పాపము ఇది నా పాపం పోయిద్దా, దీన్ని క్షమిస్తాడా, దీన్ని తొలగిస్తారా, నేనెంతో ఘోర పాపనని నీవు అనుకోవచ్చు. యేసుప్రభువు వారు క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన ప్రతి పాపమును క్షమించే దేవుడు. కాబట్టి పాపము మానవునికి అవమానం కలిగజేసేదిగా, పాపము మానవునికి నిందలు తెచ్చేదిగా, పాపము మానవునికి
మరణాన్ని తీసుకొచ్చేదిగా, పాపము మానవుడికి నిత్య నరకానికి తీసుకెళ్లేదిగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనను పవిత్రంగా చేయనని దేవుని వాక్యం రాయబడతా ఉంది ప్రియారా. కాబట్టి ఉదయకాల సమయంలో చెబుతున్నా, నేను కూడా ఒకప్పుడు ఇటువంటి బాల్యం నుండి నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ పాపం చేసిన వాడిని, నెమ్మది లేక సమాధానం లేక హృదయంలో మరణ భయముతో ఉన్న నాకు ప్రియమైన వారలారా, ఈ దేవుని వాక్యం వినిపిస్తూ వచ్చింది. ఈ దేవుని వాక్యం నాకేం తెలియజేస్తూ వచ్చిందంటే, నేను పాపిని అని నాకు చూపిస్తూ వచ్చింది. నా పాపం నేను గమనించినప్పుడు నా హృదయం బరువెక్కిపోయింది. కాబట్టి దేవుని వాక్యం రాబడుతూ వచ్చింది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగనని. నేను మోకరించి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా నా పాపమును క్షమించండి, నేను ఘోర పాపిని, బాల్యం నుండి అనేక పాపములు చేసిన వాడును అని ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రియులారా. ఆ దినం ప్రార్థన, ప్రభు నా పాపమును క్షమించాడు, నమ్మాను, విశ్వసించాను. అప్పుడు నేను గమనించాను, నా పాపములు నా ప్రభు తీసివేశాడని నమ్ముతూ వచ్చాను. నా హృదయం బరువు దిగి తేలికైంది, సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది, ప్రశాంతత వచ్చింది. నేనెంతో తేలిపోతున్నట్టుగా గమనిస్తూ వచ్చాను. నా కన్నీరు నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నా పశ్చాత్తాపము, నా ప్రభువు నా పాపం క్షమించనని విశ్వసిస్తూ వచ్చాను. ఆ దినం నుంచి ఇదిన వరకు ఆ శాంతి, సమాధానము, నెమ్మది నా హృదయములు ఉంటూ ఉంది. ప్రియులారా, దేవుడు ఒక నిరీక్షణిస్తూ వచ్చాడు. ఈ లోకంలో అందరూ ఈ లోకాన్ని విడవాల్సిందే. ప్రియమైన వారలారా, నేను కూడా ఈ లోకం ఒక దినం మరణిస్తే నాకు ఒక గురి ఉంది. అది మోక్ష మార్గానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు లేక పరలోకం చేరతానని విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ నాకు కలిగి ఉన్నా. ఈ లోకంలో జీవించే నీవు, నేను, మనమందరం కూడా ఒక గురి కలిగి ఉండాలండి. కాబట్టి నీ గురి ఏంటి, నీ యొక్క జీవితం ఏంటి, ఉదయకాలంలో నీ ప్రయాణం ఏంటి? మనమంతా ప్రయాణం యాత్రికులం. ఈ లోకంలో యాత్ర చేయడానికి వచ్చాం. ఒక దినాన ఈ యాత్ర ముగించుకొని వెళ్ళాలా. వెళ్తే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది నిత్య నరకం. పిల్లరా, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారని దేవుని వాక్యం రాయబడుతోంది. ఉదయకాలంలో ఈ కొద్ది మాటలతో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, ఆయన మానవుల పక్షాన చేసినటువంటి క్రయాన్ని, క్షమాపణను తెలియపరుస్తూ వచ్చాం. ఇక తీర్మానం మీ వంతై ఉంది. ఈ యొక్క మాటలు విని ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవు నిలిచేవారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. కాబట్టి ఈ మాటలు విన్నా నీ హృదయంలో నువ్వెక్కడున్నా సరే కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని గ్రహిస్తున్నానని చిన్న విశ్వాసం కలిగి నీ హృదయంలో ప్రార్థన చేసుకుంటే చాలు. సూక్ష్మలో మోక్షము. ప్రియులారా, పరువు బిడ్డగా పరలోక వాసిగా నువ్వు చేయబడతావు. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. ఇంకెక్కువగా చెప్పడానికి సమయం లేదు, కానీ ఇక్కడ మన సమీపంలోనే హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం 9:30 గంటలకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. దైవ సేవకుల కుటుంబం ఉందండి. రండి. మీ సమస్యలు ఏమైనా, ఎటువంటి భారంతో ఉన్నా మీ కొరకై ప్రార్థన చేసి మిమ్మల్ని ఆదరించేటువంటి వారుగా ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ కొరకై ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, కృప కనికరగల మా తండ్రి, స్వర్గాలు జనాల్లోని బాలాజీరావు తోట ప్రియ వాసులందరికీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా,
ఉదయకాల సమయంలో ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించిన వారై ప్రభా నీ ప్రేమ వార్తను, రక్షణ సువార్తను అందించడానికి నీ బిడ్డలను మమ్మల్ని తీసుకొచ్చిన దానికై స్తోత్రాలు. మానవ దశల బట్టి చెప్పబడిన మాటలు ప్రభా వారి హృదయాలు నీరు బట్టి ఫలింపచేయుము. దేవా తండ్రి, నీ యందు చిన్న విశ్వాసం కలిగిన వారై తమ పాపములు ఒప్పుకొని నీ బిడ్డలుగా చేయబడికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అటువంటి తీర్మానం చేసుకుంటూ ఉన్నారో అటువంటి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మరియు మా ప్రియులైన వారు కరపత్రులు, సాక్ష్య పుస్తకాలు, సువార్తలు ఇస్తున్నారు ప్రభా, వాటిని కూడా చదివి ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంత వాసులందరినీ ప్రభా మీరు బహుగా దీవించండి. వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో, పిల్లల్లో సమస్తము మీ దీవెన ఆశీర్వాదకరంగా చేయమని, ముందుకెళ్తుండగా మాకు సహాయపడమని యేసు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. బలో ప్రభు యేసు క్రీస్తు వారికి, రాజుల రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్యం ఇచ్చే యేసు క్రీస్తు వారికి, పాపములను క్షమించే యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తనదు రక్తముతో. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తనదు రక్తముతో. ఎవరో చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి. నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు వారికి. శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు వారికి. భూమి మీద పాపములు క్షమించే అధికారం కలిగిన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. ఈ పట్టణ ప్రాంత పరిసర ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి పాడుతూ వచ్చిన పాట ఎవరో తెలుసా యేసయ్య అనే పాట పాడుకుంటూ వచ్చినాం. ఈయన మరి దేవాదేవుడని రాయబడినది. దేవాదేవుడు సృష్టికర్త, పూజించబడుచున్నవాడు, ఆరాధించబడుచున్నవాడని రాయబడింది. ఆయన
ఉన్న స్థలము శ్రేష్టమైనది, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడుగా ఉన్నాడని దైవగ్రంథంలో రాయబడింది. ఉన్నత స్థలములో నివసించు దేవుడని రాయబడింది. ప్రియమైన వలన ఈ దేవుడు మానవుని ప్రేమించి మానవుని కొరకు భూలోకములో మానవునిగా అవతరించిన వాడుకున్నాడు. మానవుని ప్రేమించిన వాడుకున్నాడు. మానవుని కొరకై మానవునిగా అవతరించిన వాడుకున్నాడు. మానవునికి మార్గమును చూపించిన వాడుకున్నాడు. ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనైనానని తెలియసిన ప్రభువున్నాడు. మార్గమైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమను చూపి ఆ ప్రేమను మరి వెల్లడి చేసిన వాడుకున్నాడు. పరలోక రాజ్యమునకు, నిత్య జీవమునకు, సత్యమైన ఆ యొక్క ఉన్నతమైన స్థలమునకు మార్గమైన యేసుక్రీస్తు ప్రభు అయినాడు. భూలోకంలో మనం చూస్తాం అనేకమైన మార్గాలు ఉన్నాయి. మనం మరి గురి కలిగిన వారముగా మరి మనకు కలిగిన మరి ఆ స్థితిని బట్టి మరి ప్రియమైన వాళ్ళరా మనం చేరవలసిన మార్గం బైబిల్ గ్రంథం రాయబడింది. ఒకరి ఎదుట సరైనగా కనపడి మార్గం కలదు కానీ తుదకది మానవులకు దారితీయను. మానవుని ఆలోచనలు పలు విధులు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా మరి ఆలోచనను బట్టి మరి మన మార్గమును చెరిపివేసుకునే వారికి ఉంటాం. మన మార్గమును అనగా మన యొక్క జీవన విధానమును, మన యొక్క మార్గమును చెరిపివేసుకునే వారికి ఉంటాం. ప్రియమైన ఎందుకంటే మానవుని ఆలోచనలు హృదయములు అనేకమైన దురాలోచనలు కలిగిన వారంగా ఉన్నాం. అందుని బట్టి మరి వాటి యొక్క మరి అంతము నిత్య నరకమని వ్రాయబడింది. మొదటి మానవుడు దేవుని మాటను, దేవుని మార్గమును చెరిపేసుకున్న వాడుకున్నాడు. మాట వినని దానిని బట్టి మార్గమును చెరిపేసుకున్నాడు. ప్రేమగల దేవుడు తన ప్రేమను ఆ వ్యక్తుల పట్ల వెల్లడి చేసిన వాడుకున్నాడు. వెల్లడి చేసి కనుపరిచిన వాడుకున్నాడు. వారిని మరి తన సొత్తుగా చేసుకున్న వాడు. వారి కొరకు మరి శ్రేష్టమైన బలి అర్పించి తిరిగా మాటను వినని మానవుని, ఆజ్ఞ అతిక్రమించిన మానవుని తన సొత్తుగా చేసుకుని తిరిగా మరి మార్గము చూపిన వాడుకున్నాడు. పరలోక రాజ్యమునకు మార్గమైన యేసుక్రీస్తు వారు అలాగూ మరి ఆ యొక్క జీవను ప్రసాదించిన వాడుకున్నాడు. ప్రియమైన వారు బైబిల్ గ్రంథంలో చూస్తాం అనేకమైన వ్యక్తులు మరి వారి యొక్క పనుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పిలిచిన వాడుకున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులరా నా ఎదుకు రండి అని తెలియజేసిన ప్రభువుకున్నాడు. మానవుడు అలా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పిలిచిన వాడుకున్నాడు. నా ఎదుకు రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలుగా చేతునని యేసుక్రీస్తు వారు పిలిచిన వాడుకున్నాడు. ప్రియమైన వారులరా మరి అలాగూ దైవగ్రంథంలో యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పరచుకుని వాడుకున్నాడు. శిష్యులను ఏర్పరచుకుని వారికి పనిని అప్పగించిన వారుకున్నారు. వారు అలాగూ యేసుక్రీస్తును వెంబడిస్తూ, యేసుక్రీస్తు క్రియలు జరిగిస్తూ, యేసుక్రీస్తును ప్రకటిస్తూ వారి జీవితాన్ని, వారి జీవన విధానములను కొనసాగించి ముగించిన వారుకున్నారు. ప్రియమైన వారుగా అలాగూ మరి భక్తులైన వారు శ్రేష్టమైన దేవుని మార్గములను వెల్లడి చేసి వారి జీవితాలను ముగించిన వారుకున్నారు. ప్రియమైన వారు ఎలాగూ యేసుక్రీస్తు వారు అలాగూ ఈ శ్రేష్టమైన మరి ప్రేమను మానవుని పట్ల కనపరిచిన వాడుకున్నాడు. భూలోకంలో మానవునికి సమీపంగా జీవిస్తూ ఆజ్ఞలు మరి హెచ్చరికలు చేస్తూ బోధించిన వాడుకున్నాడు. మానవునికి సహాయం చేసిన వాడుకున్నాడు. మానవునికి మేలు చేసిన వాడుకున్నాడు. ఈ దేవుడు మంచివాడు, ఈ దేవుడు మేలు చేసిన వాడుకున్నాడు. ఈ దేవుడు సహాయకుడు, సహాయం చేసిన వాడుకున్నాడు. ఈ దేవుడు సమృద్ధి కలిగిన వాడు, అక్కర తీర్చిన వాడుకున్నాడు. మరి అలాగూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన వాడుకున్నాడు. మరి కృటివారుగా ఉండి ఈ మార్గంలో రాలేని అనుభవంలో ఉన్న మానవుని, గుడ్డివారుగా ఉండి మానవుని మరి ఈ మార్గంలో రాలేని వ్యక్తులను, అలాగూ మరి జీవములేని వ్యక్తులుగా ఉన్న వ్యక్తులను ఈ దేవుడు మరి జీవమును అనుగ్రహించి తన మార్గంలోనికి మరి నడిపించిన వాడుకున్నాడు. కృటివారిని బాగు చేసి తన మార్గంలో నడిపించుకున్న వాడుకున్నాడు. గుడ్డివారికి చూపునిచ్చి అలాగూ మరి మార్గంలో నడిపించుకున్న వాడుకున్నాడు. ప్రియమైన వారురా ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుడు నిన్ను కూడా పిలుచున్న వాడుకున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మరి తన ప్రేమను కనపరిచేవాడుగా, ఆయన నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడుగా
నిత్య జీవమును ప్రసాదించాలని నీవున్న స్థితిని బట్టి నిత్య నరకమునకు మరణమునకు ఆజ్ఞను అతిక్రమించిన మానవుని మరి నిత్య జీవమును ప్రసాదించాలని ఉద్దేశించిన దేవుడు అలాగూ నిన్ను కూడా పిలుచున్నవాడుకున్నాడు. నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి నెమ్మది కలుగజేశానని తెలియజేసిన ప్రభు నిన్ను కూడా ఉదయకాల సమయంలో పిలిచిన వాడుకున్నాడు. ఈ దేవుడు మరి రక్షించేవాడు, ఈ దేవుడు ప్రేమించేవాడు, ఈ దేవుడు మేలు చేయవాడు, ఈ దేవుడు నిత్య జీవనం అనుగ్రహించేవాడు, పరలోక రాజ్యం అనుగ్రహించేవాడు, అక్కర తీర్చేవాడు, ఆశీర్వదించేవాడు. ప్రియమైన వారరా, ఈ దేవుని ఎదుకు వచ్చినప్పుడు మరి ఒక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అన్నాడు, అయ్యలారా ఆ రక్షణను పొందుటకు ఆ మార్గం పొందుటకు నేనేం చేయాలని తెలియజేసినప్పుడు ప్రభువు యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ ఆ నిత్య జీవమును మార్గమును పొందగలవని తెలియజేసిన ప్రభువున్నాడు. మానవుని జీవితం అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్లు ఉండేను, కానీ ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవాలని ఆయన మానవునికి ఆజ్ఞాపించిన వాడుకున్నాడు. ప్రియమైన మారు మనసు నిత్య జీవం పొందకపోతే నిత్య నరకము, మరణ శిక్ష, మరణము అలాగూ మరి మానవుని వెంటాడుచున్నదని రాయబడింది. ప్రియమైన వల్ల మేలు పొందాలని దేవుడు ఉద్దేశించి ఈ మాటలు మీకు తెలియజేస్తున్న వాడుకున్నాడు. ఈ మాటల ద్వారా మేలు పొందాలని దేవుడు కోరుచున్న వాడుకున్నాడు. కాబట్టి మేలు పొందుటకై నేడే సమయం, నేడే రక్షణ దినం, నేడే శ్రేష్టమైన మరి ఈ దినముగా మరి దేవుడు మీకు ఆజ్ఞాపించున్న వాడుకున్నాడు. రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జయం ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడు ఎంతలో మాయమైపు ఆవిరి వంటి వారే అని రాయబడింది. ప్రియమైన మానవ జీవన విధానం మరి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రియమైన వాళ్ళ చిన్న సంఘటన మీకు తెలియజేస్తాను. ఒక ఉద్యోగి మరి తన జీవితంలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. మరి భార్య మరి కొంత అనారోగ్యం అని రాయబడింది. రాయబడింది. ఆవిడని చూసుకోవడం కోసం ఉద్యోగమునకు మరి కొంత విరామం కలిగించిన వాడుగా, అంటే ఉద్యోగ విరమణ కొరకు మరి 3 సంవత్సరాల ముందుగానే తన భార్య యొక్క ఆరోగ్యం కోసమై మరి తను మరి ఆ విషయాలు తీసుకునే వాడుకున్నాడు. తన భార్యను చూసుకున్నట్టుకై మానవుని మనుగడ మరి ఎలాంటిదో మనం ఎరగం ప్రియమైన వారరా. అయితే మరి ఆ యొక్క మరి ఆ సమయంలో తను మరి సంతోషంగా ఆ దినాలను ఒక దినమున వారు మరి సంతోషించే ఒక సమావేశంను ఏర్పాటు చేసుకున్నారని రాయబడింది. ప్రియమైన ఆ సంతోష సమయంలో మరి తన భార్య కొరకై సెలవు తీసుకున్న వ్యక్తి మరి ఆ దినమున మరి తన భార్య మరి మరణించినట్లుగా రాయబడింది. ప్రియమైన మానవుడు మరి ఆ వ్యక్తి తన భార్య కొరకు సెలవు ఉద్యోగంలో మానేసి సెలవు తీసుకున్న వాడుకున్నాడు. ఆ వ్యక్తి చనిపోయింది. అతను ఎంతో నిరాశ చెందిన వాడుకున్నాడు. ఉద్యోగం మానివేసినానే మరి ఏ వ్యక్తి కొరకైతే ఉద్యోగం మానివేస్తున్నాడో ఆ వ్యక్తి చనిపోయింది. తను ఏం చేయాలో ఆలోచన మరి కలిగిన అంటే నిరాశ కలిగిన వాడుకున్నాడు. ఏమి చేయటకు తనకు దిక్కుతో తోచిన అనుభవం ఉన్నాడు. ప్రియమైన వారరా, మానవుడి జీవితం ఏమవుతుందో తెలియదు ప్రియమైన వారరా. అందుకే రేపేమి సంభవించునని రాయబడింది. రేపేమి మరి మనకు తెలియదు, రేపు ఎలాగుంటుందో తెలియదు. మరి నేడే ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిందిగా రాయబడింది. ప్రియమైన వారరా, మానవుని జీవితం పలువురు రాయబడింది. నీటి మీద ఆవిరి వంటిదని, గడ్డి పువ్వు వంటిదని, చేద నుంచి చారు నీటి బిందువు అని, ఇలాగూ త్రాసు మీద ధూళి వంటిదని, నీళ్లు నేల మీద పోయబడిన నీళ్లు ఎత్తలేని నీళ్లు వంటిదని ఇలాగ రాయబడింది. కాబట్టి మానవుని జీవనం మరి ఏ పాటిదని రాయబడింది. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ రక్షణ పొందాలని, విలువైన రక్షణ పొందాలని దేవుడు హెచ్చరిక చేసిన వాడుకున్నాడు. ప్రియమైన నీ జీవితం కూడా ఈ శుభదినాన్ని ప్రభువైన యేసుక్రీస్తును స్వీకరించి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. తన్ను ఎందరు అంగీకరించరు, తన నామమున విశ్వాసం ఉంచిన వారిని మరి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో దేవుని ఆ యొక్క మరి కుమార్తెలుగా చేయబడి ఆ నిత్య జీవనం పొంది ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములు భూలోకములు పొందాలని
మరి ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాం. విశ్వాసం ఉంచుము, నిత్య జీవన పొందుము, మేలు పొందుము, ఆశీర్వాదం పొందుమని దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి మరి ఉదయకాల సమయంలో ప్రకటించిన మాటలు మరి నీవు ఆలకించినట్లయితే మేలు పొందేదవు, నిత్య జీవనం పొందేదవు. యేసుక్రీస్తు ప్రభు పిల్లలుగా చేయబడి నిత్య రాజ్యములు యుగయుగములు ఉండగలవని తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు మీ కొరకై దీవించును గాక. దేవుడు ప్రేమను పొందండి. ప్రియమైన వాళ్ళ ఇలాగూ మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పరలోక తండ్రి, ఈ దాసులు నిలబెట్టుకొని చక్కని వర్తమానం చూసేవనైనా వందనాలు స్తోత్రాలు. సర్వలోకానికి పోయి సర్వశక్తికి సువార్త ప్రకటించమని మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నావునైనా. ఈ మాట ప్రకారం వచ్చి నువ్వు గొప్ప దేవుడి పరలోక రాజ్యం ఉందని ఏర్పాటు చేసిన దేవుడు నాయన, ముందుకు వెళ్తున్నాం, సహాయం చేయి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేసును పరముగా, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేసును పరముగా, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేను వినవయ్యా. చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీ మధ్యకు ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క శుభవార్తను మీకు తెలియజేస్తూ వచ్చినాం. శుభవార్త అంటే ఏమిటంటే, మేము పొందిన సంతోషాన్ని, మేము పొందుతున్న ఆనందాన్ని, నెమ్మదిని, మేము అనుభవిస్తున్నటువంటి శాంతిని మీరు కూడా అనుభవించాలని, మీరు కూడా పొందాలని. బాలాజీరావుపేటలో ఉన్నాం, రండి. మీరు కూడా పొందాలని ఈ శుభవార్తను మీకు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకాన జన్మించాడు. ఆయన కారణ జన్ముడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసు దేవుడు పుట్టక మునిపే ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన ఏ కాలంలో పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు అనేది కూడా పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే యేసు ప్రభువారు కారణ జన్ముడు. ఆయన జన్మించుటలో ఓ గొప్ప కారణం ఉన్నది. ప్రియులారా, ఏమిటయా కారణం అంటే, మరి పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని యేసు ప్రభువారు పిలుస్తా ఉన్నాడు. మానవుని యొక్క ప్రయాసము భూలోకములో మరెంతో ప్రయాసముగా ఉన్నది. ఆ ప్రయాసము కూడా పాపముతో కూడిన ప్రయాసముగా ఉన్నది. ప్రియులారా, దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యారని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూలోకాన్ని చూచినప్పుడు మానవుల్లో నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపంలో జీవిస్తూ ఉన్నాడు. అందుకని లోకరక్షకుడు యేసు ప్రభువారు ఈ లోకాన జన్మించాడు. ఎందుకయ్యా మానవుణ్ణి యేసు ప్రభువే ఎందుకు రక్షించాలంటే, యేసు క్రీస్తు ప్రభు దేవాతి దేవుడై ఉన్నాడు, దేవుని స్వరూపం గలవాడై ఉన్నాడు.
ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి శక్తిమంతుడై ఉన్నాడని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అయితే ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ మానవులైన మనలను ప్రేమించి ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ప్రియులారా, మనం ఆలోచిస్తే ఒకవేళ చీమ ఉందనుకోండి, ఆ చీమతో నేను వెళ్ళి చీమ నువ్వు పక్కకి వెళ్ళమంటే వెళ్ళదది. ఎందుకంటే దాని భాష వేరు, నా భాష వేరు, దాని ప్రవర్తన వేరు, నా ప్రవర్తన వేరు. అలాగనే దేవుడైతే మహాదివ్య స్వరూపము గలవాడై అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అటువంటి దేవుడు సరాసరి పాపి దగ్గరికి వస్తే పాపి మాడి మసైపోతాడు. ప్రియులారా, అందుకనే యేసు ప్రభువారు ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన నిలువెత్తున ప్రేమ స్వరూపి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమ ఏం చేసిందంటే ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టేటట్టుగా, దేవదూతలను వదిలిపెట్టేటట్టుగా, పరలోకాన్ని విడిచిపెట్టేటట్టుగా ఆయన ప్రేమ మన పక్షాన కనపరిచి ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా. ఆయన వచ్చి కన్యక గర్భాన పుట్టాడు. ప్రియులారా, యేసు ప్రభువారు కన్యక గర్భాన జన్మించాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుడను, నేను పాపం లేని వాడిని. మీరందరూ కూడా పాపంలో జీవిస్తున్నారు, పాపానికి జీతము అగ్నిగుండమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. ప్రియులారా, మానవులమైన మనము మనలను రక్షించడానికి, మనలను ప్రేమించడానికి ఆ ఆత్మయున్న దేవుడు, ఆ వెలుగైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. ప్రియులారా, ఈ లోకములో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, కుటుంబము మరి ఒకరినొకరు ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమ ఎంతవరకు అంటే బాగుండంత వరకే. భర్తకే గాని భార్యకే గాని కొద్దిగా అనారోగ్యం వస్తే ఆ ప్రేమలో మార్పు వచ్చేసింది, ఆ మాటలో మార్పు వచ్చింది, ఆ చూసే విధానంలో మార్పు వచ్చింది. అయితే ఈ ప్రేమ గల రక్షకుడు మార్పు లేనివాడు. ఆ ప్రేమ శాశ్వతమైనది. నిన్ను నీ తల్లి కంటే, తండ్రి కంటే, నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిన్ను ప్రేమించి ఆయన తను తానే కలవరిశిలకు అప్పగించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఇది ఎటువంటి ప్రేమ అంటే ఇది శాశ్వతమైన ప్రేమ. మానవాన్ని దేవుడు ప్రేమించిన ప్రేమ శాశ్వతమైనది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆయన అంతగా ప్రేమించాడు. మరి అయితే నీలో నాలో దాగి ఉన్న పాపం ఆయన మరి అడ్డుగా ఉన్నది యేసు ప్రభువుకి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారే తన ప్రాణమునే అప్పగించవలసి వచ్చింది. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి వ్యాధికి ఓ మందుంటది. జ్వరం వచ్చినప్పుడు జ్వరానికి తగిన మందుంటది, కడుపు నొప్పికో మందుంటది. అయితే ప్రియులారా, పాపానికి ముందున్నదా? ఎక్కడైనా ఉన్నదా? అది అమెరికా గాని ఆఫ్రికా గాని పాపానికి ముందెక్కడైనా ఉన్నదా అంటే ఎక్కడా లేనే లేదు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కలవరి శిలువలో కార్చినటువంటి పరిశుద్ధ రక్తమే నీ పాపానికి, నా పాపానికి ప్రాయశ్చిత్తము. అది మందు. ప్రియులారా, నీ హృదయం ఎలాగ ఉన్నదంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఆ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదంట. ప్రియులారా, నీ హృదయము నిన్ను మోసం చేసేదిగా ఉన్నది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, యూజు దేశస్థుడు ఉన్నాడు, అనగా నీగ్రో దేశస్థుడు. వాడు ఎలాగుంటాడంటే నల్లగా ఉంటాడు. మరి అమెరికా దేశస్థుడు ఎలాగుంటాడు? తెల్లగా ఉంటాడు. మరి అమెరికా దేశస్థుడు వానికి ఉన్నటువంటి ఆ రంగును
మార్చుకోగలడా? నీగ్రో దేశస్థుడు తనకున్నటువంటి ఆ నలుపును మార్చుకోగలడా? లేనే లేదు ప్రియులారా. అలాగనే పాపంలో బ్రతుకుతున్న నీవు, పాపానికి అలవాటు పడిన నీవు, పాపంలో జీవిస్తున్న నీవు, నీ పాపాన్ని నీవెంత మాత్రం కూడా తీసివేసుకోలేవు ప్రియులారా. నీ కొరకై యేసు ప్రభువారు ఆ పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఈ చెప్పే నేను కూడా చిన్ననాటి నుండే, అనగా 18-19 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఈ ఘోరమైన పాపపు ఊబిలో నేను చిక్కుబడి ఉన్నాను. నాకు తెలుస్తా ఉన్నది, అరే ఇది పాపము, ఇది చేయకూడదు అనుకుంటానే ఉన్నాను, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇది తప్పని తెలుస్తుంది కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మానవుని హృదయము ఆ రీతిగా చెడిపోతూ వచ్చింది. బాల్యము నుండే నేను కూడా అదే పాపలో ఉన్నాను. అయితే ఒకనాడు మరణ భయం అనేది వచ్చింది, పాప భయం వచ్చింది. ఎక్కడికి వెళ్తాను? ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళాలి? నా గురేంటి? అరే తెల్లారితే ఏం జరుగుతుందో తెలియట్లేదే. మా బంధువుల్లో, స్నేహితుల్లో అలా చనిపోతా ఉన్నారే, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారనేటువంటి ప్రశ్న నాలో వచ్చింది. ప్రియులారా, నెమ్మది లేకుండా నాకు, పాపంలో జీవిస్తూ గురి గమ్యం లేకుండా జీవిస్తున్న నాకు, పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో ఇలాగే దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు యోహాను సువార్త 11:25లో రాయబడుతూ వచ్చింది. యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇంకో మాట ఉంది, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడంట. ఈ మాటలు ఎంతగానో ఆదరించాయి. అయితే నేనేం చేయాలి? నీ పాపాలు ఒప్పుకో. బాల్యము నుండి, యవన ప్రాయము నుండి, నడి వయసు నుండి, చనిపోయే ఆ వయసు వచ్చినప్పటికి పాపం మానవుని ఏలుచూ ఉన్నది. నీ పాపం నిన్ను పట్టుకొని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తుంది. అందుకే గొంతులు ఊపిరుండగానే, భూమి మీద బ్రతికుండగానే మరొక దినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహించినప్పుడే ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెడితే, యేసుక్రీస్తు ప్రభు నన్ను క్షమించిన దేవుడు, నేను చెప్పాను ప్రభువా, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించమంటే నా హృదయంలో ఉన్నటువంటి పాపమంతా పోయింది. ప్రియులారా, నాకు నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. 20 సంవత్సరాలుగా ఆ నెమ్మది సమాధానాన్ని నేను అనుభవిస్తున్నాను. అది మీరు కూడా పొందాలని, ఆ మోక్ష రాజ్యానికి చేరాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేనా అంటే కాదండి ప్రియులారా. ఈ క్షణము ఇప్పుడు నేను చనిపోయినా నేను పరలోక రాజ్యము చేరతాను ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు. మరి నీ సంగతి ఏంటి? నీవు నీ పాపంలో చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పాపానికి వచ్చే శిక్ష నిత్యమైన అగ్నిగుండం. అక్కడ రాయబడుతూ వచ్చింది, అగ్ని ఆరదు, ఆత్మ జావదు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు కానీ నీ ఆత్మ నిత్యము ఆ నరకాగ్నిలో వేదన పడుతూ ఉండాలి. ప్రియులారా, ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదని ఆ ప్రేమ గల రక్షకుడు యేసు ప్రభువారు నీ కొరకు ఈ లోకాన పుట్టాడు. ప్రియులారా, నీ కొరకు చనిపోయాడు. అంతేనంటే కాదండి, నీ కొరకు 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. ఎవరైనా ఉన్నారా? నువ్వు పరిశోధించు, నువ్వు శోధించు, నువ్వు ఎక్కడైనా ఎతుకు. గ్రంథాల్లో చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరండి. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందెదరు. ప్రియులారా, మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి బెరాకా ప్రార్థనా మందిరం ఐతనగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్నది. మిమ్మల్ని అందరూ పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా ప్రియపరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క బాలాజీరావుపేటలో మీ దాసం ద్వారా
మా ప్రభు మరి ఊరంతబడిన యొక్క జీవ వాక్కులను బట్టి వందనాలు. మా ప్రభు మరి ఈ లోకంలో నా తన ఎంతో మంది రక్షణ లేక పాపంతో నశించిపోతున్నారు ప్రభా. అటు వారిని బట్టి మీ దాసుల ద్వారా ఈ యొక్క పరలోక జీవ వాక్కులు వారి హృదయాల్లో నా తండ్రి మరి ఫలింప చేయండి. నా ప్రభు అనేకులు ఆత్మరక్షణ పొంది మీ యొక్క నిత్యరాజ్యం అంటే స్వర్గానికి వెళ్ళటానికి మార్గాలను సరళం చేయమని విన్న ప్రతి ఒక్కరిలో మీ కార్యాన్ని జరిగించుకొని మహిమ పొందుకునే తండ్రి అని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో కొద్ది ప్రార్థన అడిగేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి.